నమస్కారం అండి. నా పేరు వంశీకృష్ణ. 43వ డివిజన్ యాసిన్ వీధి స్థానికుడిని. నిన్న ఉదయం మా వీధిలో గత 10 రోజుల నుంచి సైడ్ కాలువలు తీసి దాంట్లో ఉన్న మట్టిని, ఆ చెత్తని మొత్తం అట్టే వదిలేసి వెళ్ళిపోయారు. దాన్ని చిన్నపిల్లలకు బాగా ఇబ్బందిగా ఉందని చెప్పేసి అశోక్ గారి దృష్టికి తీసుకెళ్ళాము. ఈ రోజు ఉదయాన్నే మొత్తం వీధంతా శుభ్రంగా చేసి పెట్టారు. చేసినందుకు అశోక్ గారికి ధన్యవాదాలు. నాన్నగారి ఆదేశాల మేరకు 44 డివిజన్లో అశోక్ గారు వారి బృందము చాలా మంచిగా ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని చూసుకుంటూ వెళ్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అశోక్ గారిని కార్పొరేట్గా నిలిపించి మన వార్డులో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించే విధంగా అశోక్ గారిని ఎన్నుకుందాం. మా ఇంటి ముందు చాలా మట్టి ఉంటే అంతా నీట్గా చేశాడు టుడే ఆన్వర్డ్స్. అశోక్ గ్యారంటీ వాడు షూర్. ఇదివరకు కూడా తెలుగుదేశానికి మేమే 100% అని చెప్పాం. నారాయణ కూతురు కూడా వస్తే ఎక్స్ప్లెయిన్ చేసి ఇంట్లోకే వచ్చింది, డంకా బజాయికి వచ్చింది కదా. ఎక్సలెంట్గానే ఉంది. అశోక్ పని బాగానే చేస్తున్నాడు. మన ఇంటి ముందు కూడా చేయించాడు. ఈరోజు పని తొందరగానే చేస్తున్నాడు. ఎక్సలెంట్ వర్కరే అంటాను. ఖచ్చితంగా కంపల్సరిగా ఈ వార్డులో వస్తాడు. 99% షూర్. ఎందుకంటే ఆల్రెడీ వెల్ నోటెడ్ పర్సన్. మాకు 70 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నాం, సొంత ఇల్లు. 70-80 ఏళ్ళ నుంచి. అశోక్ గారు 44వ వార్డు బాగానే ఎక్సలెంట్గా వర్క్ చేస్తున్నారు. అప్పుడు పోతుంటాడు. మనకి ఏ పనైనా హెల్ప్ చేస్తాడు, డిలే చేయడు. అదే కదా మనకు కావాలి కంపల్సరీగా. అందరికీ నమస్కారం. నారాయణ సార్ ఆదేశాల మేరకు ఉదయం 5:30 నుంచి వార్డులో పర్యటిస్తూ ఉన్నాం. ఎక్కడే సమస్య వచ్చినా కూడా సమస్యను పరిష్కరించుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాం. అదేవిధంగా నిన్న మధ్యాహ్నం యాసిన్ వీధిలోని స్థానికులు ఇక్కడ కొత్తగా కాలువ వేయడం జరిగింది. ఆ కాలువ వల్ల మట్టి ఇక్కడ మిగిలిపోయి ఉంది. ఈ రాళ్ళు వెప్పలు ఉండడం వల్ల స్థానికులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి నిన్న మధ్యాహ్నం నా దృష్టికి తీసుకురావడం జరిగింది. నేను వెంటనే మన శానిటేషన్ సిబ్బంది, శానిటేషన్ ఇన్స్పెక్టర్ కాదు, మరి శానిటేషన్ సెక్రటరీ కాదు, మన వార్డు అధ్యక్షులు ఏడుకొండల గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యని ఈరోజు ఉదయాన్నే పరిష్కరించడం జరిగింది. స్థానికులకి ఎటువంటి సమస్య వచ్చినా కూడా దాన్ని క్లియర్ చేస్తూ ఉన్నాం. చిన్న చిన్న సమస్యలు వస్తే మేము వెంటనే క్లియర్ చేపిస్తూ ఉన్నాం. ఏమైనా కొంచెం పెద్ద సమస్యలు వస్తే వెంటనే మన నారాయణ సార్ దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యలు కూడా క్లియర్ చేస్తూ ఉన్నాం. గత 4 రోజుల క్రితం వార్డులో నీళ్ళు రావట్లేదని చెప్పారు. మనం వెంటనే నారాయణ సార్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. సార్ గారు కమిషనర్ గారితో, సిబ్బందితో మాట్లాడి నీళ్లు కూడా ఇబ్బంది లేకుండా వదలమని చెప్పారు. అదేవిధంగా నీళ్ళు కూడా బాగా వస్తున్నాయి. ఈరోజు మన యాసిన్ వీధిలో ప్రాంతం ప్రజలు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత 10-15 రోజులుగా ఈ మట్టి వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఈ తీయడం వల్ల వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఎక్కడైనా కానీ వీధి లైట్లు కానీ, వీధి కుళాయిలు కానీ, మీకు శానిటేషన్ సంబంధించిన కానీ, ఇంకా ఏ సమస్య వచ్చినా కూడా సచివాలయాల్లో కూడా మీకు ఏమైనా పనులు కాకపోతే మా దృష్టికి తీసుకువస్తే సచివాలయ సిబ్బందితో మాట్లాడి వెంటనే కూడా ఆ సమస్యలు క్లియర్ చేయడానికి మా వంతు మేము కృషి చేస్తూ ఉంటాం. ఎక్కడ కూడా ఆలస్యం అనేది లేకుండా వీలైనంత తొందరగా పనిచేయడానికి మా వంతు మేము కృషి చేస్తూ ఉన్నాం. నారాయణ సార్ గారు ఒకటే చెప్తారు, ప్రజలకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు, వాళ్ళకి ఏ ఇబ్బంది కలిగినా నా దృష్టికి తీసుకురండి, నన్ను ఏ టైం అయినా కలవండి, నాకు ఏ టైం అయినా ఫోన్ చేయండి, ఆ సమస్యను పరిష్కరించండి అని చెప్పి నారాయణ సార్ ప్రత్యేకంగా మన పార్టీ నాయకులందరికీ కూడా చెప్తున్నారు. దాంట్లో భాగంగా మేము
ఈ పనులను చేపించుకుపోతూ ఉన్నాం. నారాయణ సార్ గారి ఆదేశాల మేరకు అధికారులు కానీ, సిబ్బంది కానీ, శానిటేషన్ సిబ్బంది కానీ చాలా చక్కగా పనిచేస్తూ ఉన్నారు. మేము కూడా అందులో భాగంగా నాయకులందరితో కలిసి మా స్థానిక నాయకులందరినీ కలుపుకుంటూ మా యూసుఫ్ భాయ్ 44వ వార్డు అధ్యక్షులు ఏడుకొండల గారి సహకారం, పిత్తి నాగేశ్వరరావు అన్న, తర్వాత దర్శి హరికృష్ణ గారు, మిగిలిన విజయ్ కానీ, జయంత్ కానీ, యూసుఫ్ భాయ్ కానీ, ఇంకా పవన్ కానీ, మిగిలిన నాయకులందరి సహకారంతోనే మనం ఈ పనులన్నీ ముందుకు తీసుకుపోగలుగుతూ ఉన్నాం. అందరం కలిసికట్టుగా పనిచేస్తూ వార్డు అభివృద్ధి కోసం అందరం పనిచేస్తూ ఉన్నాం. దీంట్లో అందరి సహకారం కూడా ఉంది. ఈ సహకారం కూడా మన నారాయణ సార్ గారు ఎప్పుడు కూడా టీం వర్క్ చేయాలి, అందరూ కలిసిమెలిసి ఉండాలి అని చెప్తూ ఉంటారు. అందులో భాగంగా మేమందరం కలిసిమెలిసి ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం. సహకారాలు అందించడం ఎంతో ఆనందంగా ఉంది. వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఇదే విధంగా ముందుకు పోతాం కూడా.